ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 19వ తారీఖు గురువారం రోజున ఇక ఈ వృషభ రాశి వారికి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 3 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు, ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా దైనంగా కనిపిస్తూ ఉంటారు. ఇక జీవితంలో గమనీయకమైన పరిస్థితులను బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ఇక చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం జూన్ 19వ తారీఖు గురువారం రోజున నాడు మీ యొక్క దినఫలాలు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ, బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు, బంధువులకు కానీ, ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తికి మీకు అనేది ఫోన్ కాల్ చేస్తారు. మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఆ డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు, అవి మీకు తిరిగి రావడం లేదు, దానికి సంబంధించిన మంచి వార్త గుడ్ న్యూస్ అయితే మీకు డబ్బులు తిరిగి ఇస్తామని ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుంది కదా, ఇక రిటర్న్ ఇస్తామని ఏదో ఒక రూపంలో అయితే ఫోన్ కాల్ అయితే మీకు ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశంనైతే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో, ఏదైనా ఒక బంధువు ఇంట్లో ఆహ్వానం అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. అలాగే ఒక చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఊరటైతే ఉపశమనం, ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని విపరీతంగా నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే
వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది. కనుక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షం కూడా కురుస్తుంది. అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసుకున్నట్లయితే గనక ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమకు మీరు గుర్తింపు లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితానికి ఈ రోజు పొందుకోబోతున్నారు. బాధపడుతున్నట్లయితే గనక ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈ రోజు మీకు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు శ్రమకు తగిన గుర్తింపు అయితే సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శ్రమకు గుర్తింపు వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు మీకు కనబడుతున్నాయి. ఇక నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో మీకు వెళ్ళడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూన్ 19వ తారీఖు రోజున వృషభ రాశి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదలకు దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కన్యా రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎటువంటి వార్తను అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు, దాని ద్వారా మీకు శుభవార్తన అశుభవార్తన అనేది విషయాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.